33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు సీట్ల సంఖ్యను 33% పెంచినందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు పరిశీలించినట్లయితే ఎన్నడూ కూడా పార్లమెంట్లో 14%, 13%, 9% అంటే మహిళల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది మన పార్లమెంట్లో. కనీసం ఈ చట్టం చేయడం ద్వారానైనా 33% మంది మహిళలు పార్లమెంట్లోకి రావడం చాలా మంచి పరిణామం. అందుకొరకు వెంటనే ఆ చట్టం చేయాలి. ఆ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి. పెంచేటప్పుడు మాత్రం తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి జనాభా నియంత్రణ చేసినాయి కాబట్టి ఈ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగకుండా గతంలో సీట్ల ప్రాతిపదికనే ఇంకా 33% అదనంగా పెంచాలి తప్ప మళ్ళీ తగ్గు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అసెంబ్లీలలో కూడా ఆ పద్ధతిలో సీట్లను పెంచి 33% మహిళలు అసెంబ్లీ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా వచ్చినట్లయితే ఈ పార్లమెంట్ రాజకీయాలలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు కూడా ముందుకొచ్చి మహిళాభివృద్ధే కాదు అందరూ అభివృద్ధి కొరకు సమసమాజ అభివృద్ధి కొరకు కూడా పాటుపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విధానాన్ని నేను స్వాగతిస్తున్నా, వెంటనే చేయాలని చెప్పి కోరుతున్నాను. దేశవ్యాప్తంగా ఏదైతే పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యోచిస్తుందో, పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తుందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఉన్న పార్లమెంటు స్థానాలు 17 నుంచి 23 వరకు పెరిగే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. జనాభా ప్రతిపాదికన ఈ యొక్క సీట్లు పెరిగేది ఉంది కాబట్టి దానిని అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతించాలి. ముఖ్యంగా మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్ ఇస్తారో దాంట్లో మహిళలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పెద్దపీట వేస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క బిల్లును స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఈ 119 స్థానాల నుంచి 153 స్థానాల వరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జనాభా ఆధారంగా ఏదైతే అసెంబ్లీ స్థానాలను పెంచుతుందో దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. మన యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 3 నుంచి 4 సీట్లు అసెంబ్లీ స్థానాలు పెరిగే ఉంది. నల్గొండ లోకల్లో కూడా మనకు అర్బను రూరల్ సపరేట్ అయ్యేది ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బిల్లును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నారి ఐలేయ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి. పార్లమెంటు స్థానాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ దీని మూలంగా జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని నిర్ణయించడం అంటే తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి ఇవాళ సంఖ్య పెరగకుండా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రాల్లో ఉంది. నార్త్ రాష్ట్రాల్లో విపరీతంగా జనం పెరిగారు. ఆ రకంగా పెరగడంతో వాళ్లకు పార్లమెంటు స్థానాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది, ఇప్పటికే 80 స్థానాలు ఉన్నాయి. వాళ్ళు కనుక 40 పెరగడానికి అవకాశం ఉంది వాళ్ళు చెప్పిన ప్రకారంగా. అంటే 120 స్థానాలు ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే పార్లమెంటు సభ్యులు వస్తారు. ఆ రకంగా వన్ సైడు వాతావరణం పార్లమెంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే జనాభా ప్రాతిపాదికన అనకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే పద్ధతుల్లో పార్లమెంట్లో అవకాశం కల్పించే పద్ధతుల్లో ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ పద్ధతుల్లోనే పార్లమెంటు స్థానాల్ని పెంచాలి అనేది మేము ప్రధానంగా కోరుతున్నాం. పెరగడం మూలంగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు తగిన స్థానం రావడంతో వెనుకబడ్డ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు పార్లమెంట్లో తన సమస్యల్ని, ఆ ప్రాంత ఇబ్బందుల్ని, కష్టాల్ని, ప్రజల సమస్యల్ని పార్లమెంట్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా పెంచాలనేది కోరుతూ సౌత్ ఇండియాకు నష్టం జరిగే పద్ధతుల్లో ఉండొద్దు అని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా చట్టసభలో వికేంద్రీకరణ చేయడం అనేది స్వాగతించాల్సినటువంటి విషయం. అది పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ ఇప్పటికే ఎప్పుడో చేయాల్సి ఉండే. చాలా కాలమైంది, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విభజన చేస్తానంటున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. నల్లగొండ జిల్లాలో కూడా
మినిమం 3 నియోజకవర్గాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. 3 నియోజకవర్గాలు పెంచడం ద్వారానే ఈ ఉన్నటువంటి పెద్ద జిల్లాకు న్యాయం జరుగుతుంది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రమ పద్ధతిలో నైసర్గిక స్వరూపాలు మార్చేటప్పుడు కూడా మండలాలు పట్టణ కేంద్రాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళను, అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళను, మేధావులను అందరిని కూడా సంప్రదించి దాని యొక్క స్వరూపం ఏ రకంగా ఉండాలి, నియోజకవర్గాలు ఇవన్నీ సంప్రదింపులు చేసిన తర్వాత నియోజకవర్గాలు విభజన చేయడం అనేది సహేతుకమైనది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే రకంగా మహిళలకు అందులో 33% రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. అది కూడా న్యాయమైనదే. కాబట్టి పారదర్శకంగా ఉండాలి. ఎక్కడ కూడా పారదర్శకంగా లేకుండా గతంలో లాగా జిల్లాలు విభజన చేస్తే 5 మండలాలు 6 మండలాలు ఒక జిల్లా, ఇది కరెక్ట్ కాదు. అందుకని ఈ రకమైనటువంటి విభజన జరిగేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ సంవత్సరం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా యూనిఫామ్గా ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలుగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. అలాగే ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా శాసనసభ నియోజకవర్గాలు పెంచుతామని హామీ ఉంది. ఆ హామీ 2 ఎన్నికలు అయిపోయినాయి, 3వ ఎన్నిక అయిపోయింది, 4వ ఎన్నిక వస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడా పునర్విభజన చేయలేదు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50% చేస్తామన్న నిర్ణయాన్ని ఒకే రకంగా అమలు చేయాలి. అలాగే ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే 6 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఈ వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన రోడ్ మ్యాప్ ఉందో ఆ రోడ్ మ్యాప్ ప్రకారంగానే పునర్విభజన చేసి అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పించేట్లుగా చేయాలి. అదేవిధంగా చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ చట్టం కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము మరి పార్లమెంటు స్థానాలు అయితేంది, అసెంబ్లీ స్థానాలు అయితేంది డీలిమిటేషన్ చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే జనాభా పెరిగిన ప్రాంతంలో అనేక రకాలుగా ప్రజాప్రతినిధులు కూడా సేవ చేసేటందుకు కూడా జనాభా అత్యధికంగా కావడం, పాపులేషన్ పెరగడం, అందుబాటులోకి అనువైన నిధులు కేటాయింపలేకపోవడం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ప్రజలకు నిరంతరం సేవ చేసే అవకాశం కూడా ప్రజాప్రతినిధులకు దక్కుతుంది. అలాగే ముఖ్యంగా మేము ఏంటంటే జనాభా మన నియోజకవర్గాలు పునర్విభజన చేయడం చాలా సంతోషకరమే. కానీ దాంతోపాటు ఇప్పుడు మహిళా బిల్లు కూడా ప్రవేశపెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి మహిళా బిల్లుని ప్రవేశపెట్టడానికి కూడా మేము కూడా అందరం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. కానీ మహిళా బిల్లుతో పాటు బీసీ జనాభా ప్రకారం బీసీలకు కూడా రిజర్వేషన్, బీసీలకు కూడా సీట్లు కేటాయిస్తే ముఖ్యంగా ఆ మహిళా రిజర్వేషన్లో బీసీల కోట అదే 33% అనేక రకాలుగా ఎలా మహిళలకు ఇస్తూ ఉన్నారో 33% బీసీ మహిళలు కూడా మహిళా రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే బీసీ రంగం ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లో అగ్రవర్ణాల మహిళలు ఈనాడు రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితిలో వాళ్ళ కుటుంబాల వల్ల అయితేంది వాళ్ళ వారసత్వంగా ముందరికి వస్తూ ఉన్నారు. మరి బీసీ మహిళలు ఈనాడు కూడా చైతన్యం లేకనో ఆర్థికంగా ముందరికి వెళ్ళలేకనో ఈనాడు వెనుకబడి ఉన్నారు. అటువంటి మహిళలకు మరి బీసీ రిజర్వేషన్ అవకాశం కల్పిస్తే బీసీలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున చైతన్యవంతై రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. మరి ముఖ్యంగా ఏది ఏమైనా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో డీలిమిటేషన్ అనేది అందరికీ ప్రజా పరిపాలన అందుబాటు రావడం అనేది వస్తుందని చెప్పి మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ముఖ్యంగా జనాభా రేషియో ప్రకారం నార్త్ సౌత్ ఇట్లా లేకుండా ఎక్కడికక్కడ ఇదివరకు ఏ చట్టంలో ఏ రకంగా రాసిందో ఆ రకంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచాలి, అమలు చేయాలి. ముఖ్యంగా అన్నీ చేయాలని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూనే ముఖ్యంగా మహిళలకు బీసీ రిజర్వేషన్లో మహిళలకు కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేయాలి. భారతదేశ ప్రభుత్వం ఇటు పార్లమెంట్లను అదేవిధంగా అసెంబ్లీలను పునర్వ్యవస్థీకరించాలని జనాభా ప్రాతిపదికన ఒక ప్లాన్ చేయడం జరిగింది. దక్షిణ భారతదేశ ప్రతినిధులందరూ కూడా జనాభా ప్రాతిపదికన అంటే మాకు అన్యాయం అవుతున్న ఒక ఉద్దేశాన్ని అర్థం చేసుకొని కొత్తగా కూడా ఉన్న అసెంబ్లీ పార్లమెంటు సీట్లలో సగానికి పెంచే విధంగా భారత పార్లమెంటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం 25 ఏళ్లకు ఒకసారి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అద్దు కూడా తెరమరుగైనది. ఇప్పటికైనా
ప్రజలందరూ గమనించాలి. ఒక మంచి కార్యక్రమాన్ని, అదేవిధంగా పునర్వ్యవస్థనే కాకుండా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా దాంట్లో చొప్పించి ఈ యొక్క మహిళా ప్రజా ప్రతినిధులు ఎక్కువగా అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళకు అనేక మందికి ఈ యొక్క పునర్వ్యవస్థీకరణలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో అవకాశాలు కల్పిస్తాయి. ఈ యొక్క ప్రజలు స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 40 కోట్లు ఉండే, ఈరోజు 140 కోట్ల మంది భారతదేశ జనాభా ఉన్నది. ఈ జనాభాకు అనుకూలంగా కూడా ప్రజాప్రతినిధులు పెరగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రభుత్వానికి మేము నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశాలు సమానంగా ఇటు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు అందరూ కూడా ఎలాంటి తరమరికలు లేకుండా ఇవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతించి మహిళా రిజర్వేషన్లు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న మహిళా మాతలందరూ కూడా గమనించి ఈసారి కూడా మీరు ఎవరైతే మహిళల కోసం కృషి చేశారో వారి ఆ పార్టీని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంట్లో విభజన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో సీట్ల సంఖ్యను, అదేవిధంగా దాంతోపాటు అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అది పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు ఉపయోగపడేది. కానీ దాంట్లో అంతర్గత ఎజెండా పెట్టుకొని ఈ పార్లమెంట్ల సంఖ్య పెంచుతామనే ఆలోచన సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల సంఖ్య పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంతో ప్రజలకు మరింత పాలన చేరువయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు కానీ ప్రజలకు ఉపయోగ పథకాలు చేరువయ్యడానికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన చేయాలి. కానీ జనాభా ప్రాతిపదికన చేస్తామంటే తెలంగాణ రాష్ట్రాలకు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ లాంటి రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. దాన్ని పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం.